సాయంత్రం అయిందంటే చాలు ఏదైనా క్రంచీగా స్నాక్స్ కావాలి అంటుంది మన మనసు. కానీ బయట స్నాక్స్ తింటే హెల్త్ ఏంటి అని మనసు మరోవైపు వార్నింగ్ ఇస్తుంది. అయితే అందుకే ఈరోజు నేను గోధుమ పిండి పెసరపప్పుతోటి సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా ఈ స్నాక్స్ తీసుకొచ్చాను. గోధుమ పిండిలో ఫైబర్ ఉండడంతో కడుపు నిండిన ఫీలింగ్ ఎక్కువసేపు ఉంటుంది. పెసరపప్పుతో ఫైబర్తో పాటు విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తుంది. అందుకే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. ఇంత మంచి రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంగీత కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈరోజు బోనాలు అనమాట మా దగ్గర. నేను దీనికోసం ముందుగా 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని నానబెట్టాను. ఒక 3-4 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వాటర్ లేకుండా తీసేసి పెసరపప్పుని పేస్ట్ చేసుకోవాలి. వాటర్ కొంచెం లేకుండా చూసుకోండి. వాటర్ ఉందనుకోండి గోధుమ పిండి చాలా పడుతుంది, అందుకే లేకుండా చూసుకోండి. తర్వాత దానిలోకి వాము వేసుకోవాలి, ఒక పావు స్పూన్ వరకు. అలాగే కారం 1 స్పూన్, ఇక్కడ స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 వేసేసాను. అలాగే ఉప్పు కూడా మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి. అంటే కారం ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు ఉప్పు చూసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నువ్వులు, తెల్ల నువ్వులు వేసాను. కస్తూరి మెంతి ఇది తప్పకుండా వేయాలి, దీనివల్ల మనకు టేస్ట్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట. అలాగే గోధుమ పిండి మనం ఇక్కడ 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకుంటే 1.5-2 కప్స్ వరకు గోధుమ పిండి పడుతుందన్నమాట. ఇక్కడ చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోండి. దీంట్లో వాటర్ ఏం అవసరం లేదు, మనకు పెసరపప్పు నానే ఉంటుంది కదా తడిగా, దాంతో మనకు పిండి మొత్తం కలిసిపోతుంది. చూసారు కదా, ఇలా గట్టిగా కలుపుకోండి. పిండి మాత్రం లూజ్గా ఉండకూడదు. ఒకవేళ సరిపోలేదు ఇంకా పట్టుద్ది అనుకుంటే ఎక్స్ట్రా కూడా మీరు గోధుమ పిండి వేసుకొని కలుపుకోవచ్చు. గట్టిగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం చపాతీ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. చపాతీ లాగానే పలసగా చేసేసుకోండి. ఇక్కడ నాకు ట్రై ప్యాడ్ పాడైందనమాట. అది ఇంకా ఆర్డర్ పెడదామని చెప్పేసి ఒక మంచి దానికోసం వెయిట్ చేస్తున్నా, అందుకోసం ఇంకా పెట్టలేదు. ఒక హ్యాండ్ తోటి వీడియో తీస్తూ ఒక హ్యాండ్ తోటి కుక్ చేస్తున్నా, అంటే రెసిపీ తయారు చేయడం అవన్నీ. అందువల్ల నేను ఇవన్నీ క్లియర్గా చూపించలేకపోయాను. ఇప్పుడు చపాతీ రుద్దేది చూసారు కదా, ఇలా చపాతీ మొత్తం రుద్దేసుకోవాలి. రుద్దిన తర్వాత దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. పెద్దగా కావాలంటే పెద్దగా, లేదా చిన్న చిన్న చిప్స్ టైప్ కావాలి అంటే అలాగైనా కట్ చేసుకోండి. ఇలా హోల్స్ లాగా పెట్టడం వలన మనకు లోపల నుంచి 2 సైడ్లు కూడా మంచి క్రిస్పీగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా మీకు ఓపిక ఉంటే మొత్తం అన్నిటికీ పెట్టేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న చిప్స్ని ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మీ కడాయిలో ఆయిల్లో ఎంతైతే పడతాయో అంతవరకు వేసుకోండి, మరీ హెవీగా వేయకండి. కొంచెం ఫ్రీగా ఉంటేనే మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను తీసుకున్న కడాయి చిన్నగా ఉంది కాబట్టి నాకు ఇవే పట్టినాయి. ఇందులో వేసిన తర్వాత కలర్ కూడా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా క్రిస్పీగా ఫ్రై అయినాక వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మిగిలిన పిండి అన్నిటిని కూడా మెల్లగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, మరీ హైలో పెట్టకండి. హైలో పెడితే మొత్తం టోటల్గా మాడిపోతాయి అనమాట. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ మాత్రం అసలు నేను ఇట్లా డిఫరెంట్గా ఉండే టేస్ట్ని ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అన్నది నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక్కరు కూడా కామెంట్ చేయడం లేదు. అసలు నచ్చుతున్నాయా లేదా, అసలు ఇంకా నేను కొత్తగా ట్రై చేయాలా వద్దా అన్నది అర్థం కావట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.